UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు నువ్వేం అడగాలనుకుంటున్నావు? నీ డౌట్స్ ఏంటో అడగమ్మా. మేడం నా డౌట్స్ ఏం లేదు మేడం. సరే ఇప్పుడు నాకు భర్త నాకు కావాలని నాకు ఇప్పుడు కూడా నాకు అమ్మనే కోరుకుంటాను మేడం. ఇప్పుడు ఏంటంటే రేపు సమాజంలో పిల్లలకు తండ్రి లేకపోతే ఎన్నంటారో తెలుసు. బాధని నా పిల్లలు పడకూడదని చెప్పి నా భర్త కావాలనుకున్నాను. తను గట్టిగా నేను రాను, ఏం చేసుకుంటావో అట్లంటే ఇంకా బూతులు తిట్టేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ పోయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అదే అమ్మా. అంటే నేనుండి నాకేమో చదువు లేదు, మనకి పైన వాళ్ళు కొంచెం అమ్మాయి కొద్ది చదువు, నా అమ్మాయికి నా ప్రాబ్లం చెప్పినాక ఈ 4 నెలల నుంచి మీ ప్రోగ్రామ్స్ చూడటం కూడా ప్రతి ప్రోగ్రామ్ చూస్తున్నాను. నేను దానా కొంచెం నాకు హెల్ప్ చేయమంటే నేను ఒకటే అనుకుంటున్నాను మేడం. ఊరి దగ్గర కొద్ది స్థలం ఉంది మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళది ఇంటి స్థలం ఉంది మేడం. అది అమ్మేసి ఈ లోన్ కట్టేసుకుంటే నాకంటే నేను ఇంకేం అడగట్లేదు మేడం. ఇప్పుడు నేను పెట్టిన ఆస్తి కూడా నేను అడగట్లేదు, ఎందుకంటే నా పిల్లలకే వదిలేసుకున్నాను నేను. అమ్మేసి ఆ లోన్ ఎంత ఉంటే అంత కట్టేసి కానీ ఎంత ఉన్నా సరే అది అమ్మేసినాక ఇంకా ఉంటుంది మేడం. నాకు తెలిసి తక్కువే వస్తుంది అది ఊరి దగ్గరది. ఇద్దరం కట్టేసుకొని తీసేసి పిల్లల పేరు మీద రాపిచ్చేసుకున్నాం. నాదైతే ఆలోచన మేడం. సరే రేపు పొద్దున పిల్లలు తీసుకుని వెళ్ళిపోతారు, మరి నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? పిల్లల్ని ఎవరు తీసుకెళ్తారు మేడం? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ ఆస్తి వాళ్ళకి కావాలని తీసుకెళ్లిపోతారు. మైనార్టీ తీరుగా నా పేరు మీద పెట్టినా అంటున్నాడు మేడం. సరే నేను చెప్తాను, ఒకసారి వినండి అమ్మా. నా పేరు మీద పెట్టినా అంటున్నాడు. దీనికి ఏంటో మరి నాకు తిరగాలి, పిల్లల పేరు మీద పెట్టేసుకోమంటున్నా నేనైతే. అదేనమ్మా నేను చెప్తాను, ఒకసారి వినండి ఎలా చేస్తే బెటర్, ఏం చేస్తే బెటర్ అని. చెప్పండి మేడం. నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎంత తిరుగుతున్నా గానీ నీ క్యారెక్టర్ దాకా విషయం వచ్చేసి నీ క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడుతున్నా కూడా సొసైటీ కోసం నాకు భర్త ఉండాలండి అనుకుంటున్నావు, చూసావా? అది భర్త ఎప్పుడైనా చెడిపోతే భర్తని బాగు చేసుకోవడానికి నువ్వు వాతలు పెట్టాలిగా. వదిలేసి హ్యాపీగా 2 years నుంచి తిరగమని వచ్చినా పర్వాలేదండి అంటే ఎట్లాగమ్మా? అర్థమవుతుందా? నువ్వు ఆ రోజే ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎవరు చూస్తారా, నన్ను ఎవరు చూస్తారు, నా సంపాదన అంతా ఇంటికి పెడితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గాలి తిరిగితే ఎట్లాగాని నువ్వు అడగాలి కదా. అడగాలంటే ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. మీలాగా అమాయకంగా వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో పోలీసులు ఏమంటారంటే పాపం ఎందుకు సింగిల్గా మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పడం అని. అమ్మ కోర్టుల చుట్టూ తిరిగితే సంవత్సరాల తరబడి కేసులు పడతాయి, నువ్వు ఏమో పని చేసుకోవాలి, కోర్టు చుట్టూ తిరగాలి, ఎలా అమ్మా అని అంటారమ్మా. ఇలా అనే వాళ్ళందరికీ ఒకసారి చెప్తున్నానండి, పోలీస్ స్టేషన్లోనే కాదు ఎక్కడైనా కానీ లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి డిలేగానే నడుస్తాయి. అలా అని మన హక్కులు మనం వాడుకోకుండా మానేస్తామా? ఇప్పుడు నువ్వు ఆ హక్కులు వాడుకోకపోవడం వల్ల నీకు లీగాలిటీ అంటే న్యాయం జరగాల్సిన పరిస్థితులు వీక్ అయినాయి. 2 అతనికి స్వేచ్ఛ ఎక్కువ వచ్చేసింది. నువ్వు ఆ రోజే స్ట్రాంగ్గా కంప్లైంట్ ఇచ్చుంటే అతను భయం స్టార్ట్ అయ్యేది. నువ్వు అడుగుతున్న కండిషన్స్ తోటి నీకు సెటిల్మెంట్ జరిగేది. నువ్వేమీ అత్యాశతో అడగట్లేదు, నీకు సంబంధించి నువ్వు ఉన్న వాటిలో జాగ్రత్తగా అడుగుతున్నావు. నువ్వేమైనా అత్యాశగా అడిగితే అమ్మ నీ అత్యాశకి ఇంత సెటిల్మెంట్ అవ్వదులే అని చెప్పేదాన్ని. నువ్వు పర్ఫెక్ట్గా అడుగుతున్నావు. ఏంటి ఉన్నదేదో అమ్మేసి ఫిక్స్డ్ డిపాజిట్గా అదేదో లోన్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసి పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయి, లేదా మా ముగ్గురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయి. నువ్వు నీ గాలి తిరుగులు నువ్వు ఎక్కడ తిరుగుతావు తిరుగు, నువ్వు ఇంకో దాన్ని చేసుకున్నాను అన్నావు అక్కడ చావు అని చెప్పాలి. అలా అతను చెయ్యాలి అంటే నీ ఫైటింగ్ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు అతనికి వాతలు పెట్టకపోతే అతనికి ఎప్పుడు తెలుస్తుంది బాధ? నువ్వు పని చేసుకుంటున్నావు కాబట్టి సరిపోయింది. వినమ్మా, లాస్ట్లో మాట్లాడుతూ కానీ మళ్ళీ ఆ రోజే మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏదో సంవత్సరాల తరబడి జరుగుతాయని చెప్పి అన్నారని ఎప్పుడు ఆపకూడదమ్మా. సార్ సంవత్సరాలు కాదు మా జీవితమే పోయింది, ఇక్కడ 16 ఏళ్ల జీవితం. ఇలా చిటికేగానే అలా సెటిల్మెంట్లు అవ్వవుగా. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యాలి. నువ్వు ఆ రోజు పోలీస్ స్టేషన్ కేసు ఎఫ్ఐఆర్ చేసేసి ఉంటే నువ్వు గెలుస్తావా గెలవ్వా, 5 ఏళ్ళు నడుస్తుందా 10 ఏళ్ళు నడుస్తుందా అని కాదు. అతనికి లాయర్ ఖర్చులు కానీ కోర్టు చుట్టూ తిరగడం కానీ చాలా ఎక్కువ అవుతుంది. నీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? ఇప్పుడంటే టీవీ షోలో వచ్చి ఏదో కూర్చొని మాట్లాడుతున్నారు. మీ ఇష్టం, మీ ప్రాసెస్ అంతా మీరు కోర్టు ద్వారా తేల్చుకోవాల్సిందే కదా. కోర్టులో టైం వేస్ట్ అవుతుందని లీగల్గా వెళ్ళకపోతే ఎవరికి లాసు? ఇప్పుడు అతని నెత్తి మీదకి కొమ్ములు వచ్చినాయి. ఏం చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు నువ్వు బూత్ మాట్లాడపోయావు, ఏది ఆయన మాట్లాడిన మాట ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఏ పోలీస్ స్టేషన్ ఏం చేస్తుంది అని అడిగాడు, రేపొద్దు ఏ కోర్టు ఏం చేస్తుంది అంటాడు, ఆ తర్వాత నువ్వేం చేస్తావు అంటాడు. ఇదేగా ఆయనకు వచ్చేసింది. నువ్వు ఇప్పుడు ఆ మాత్రం కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసా? ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఎవడో లాక్కోడు కదా.
కనీసం మేము ఇంట్లో ఉండగలుగుతామని ఎదురు బయట రెంట కట్టే అమౌంట్ని నువ్వు వెళ్ళి లోన్ క్లియర్ చేస్తున్నావు అతనికి. ఆ ఇల్లు అతని పేరు మీద ఉన్న ఇల్లు నీకెందుకు వస్తుంది? నువ్వు లోన్ క్లియర్ చేసావు 10 లక్షలు. నిన్ను ఇందాక నుంచి నీ పేరు రాయించమ్మా అని ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ నిన్ను బయటికి తరిమేస్తే ఇది నా ఇల్లు అని నువ్వు కనీసం ఎవిడెన్సులు చూపించుకొని, ఇదిగోండి నేను ఇంత లోన్ క్లియర్ చేశాను, అతను అప్పు ఇంత క్లియర్ చేశాను అని చూపించుకోవడానికి ఉంటుంది, కోర్టులో కేసులు గెలవడానికి ఉంటుందని. నువ్వు అప్పుడు కూడా కేసు వేసేలాగా లేవు. అసలు నేనే ఎవరిని కేసులు వేయొద్దని చెప్తా. కోర్టుల చుట్టూ తిరక్కండి, ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏదో ఒకటి కుదిరితే సెటిల్ చేసుకోండి అని. ఇన్ కేస్ సెటిల్మెంట్ అవ్వట్లా, అప్పుడు నీ హక్కులు నువ్వు వాడుకోవాలి. అతను సెటిల్మెంట్కి రావాలి అంటే అర్థమవుతుందా? సరే అయిపోయింది, ఎందుకంటే నువ్వు కోర్టుల చుట్టూ తిరగలేవు కాబట్టి వెయ్యలా, పోలీసులు ఇట్లా అన్నారు కాబట్టి వెయ్యలా. ఇప్పుడేంటి? ఇప్పుడు కూడా నువ్వు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నావు. నీ ఆఫర్ వాల్యూ, నీ వాల్యూ అతనికి తెలియాలి కదా. అరే ఇంత మంచి ఆఫర్ ఇస్తుంది, నేను కోర్టుల చుట్టూ తిరగడం కంటే కూడా ఈ అమౌంట్ ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళినా ఇది సెటిల్మెంట్ ఇలాగే అవుతుంది, ఇంకా అంతకంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తను నాకు ఈ ఆఫర్ ఇస్తుంది, ఇందులో నేనేం వాడుకోవాలి అని అతను ఆలోచించాలి. అంటే నువ్వు లీగల్గా వెళ్ళాలి కొంత. ఇప్పుడైనా మీరు చేయాల్సిన పని ఏంటో చెప్తానమ్మా. మీరు కొంచెం రియలైజ్ అవ్వండి. ఇన్ని పనులు చేస్తున్నావు కదా, కష్టపడుతున్నావు, రూపాయి తీసుకొస్తున్నావు, ఒక అప్పు క్లియర్ చేస్తున్నావు, 2 పిల్లల్ని పోషిస్తున్నావు, అందులో పిల్లోడికి హెల్త్ బాగోపోయినా అంత రిస్క్ తీసుకుని నువ్వు ఒక్కదానివే అన్నీ చేసుకుంటున్నావు. ఈ 2 years నుంచి ఎదురు నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. అయినా నువ్వు పోరాడుతున్నావు అంటే నువ్వు ధైర్యం గల అమ్మాయివి. అలాంటప్పుడు నీకేమీ తెలియదు, సైలెంట్గా నీ ఒక్క పని తెలియకపోతే అట్లా లీగల్గా వెళ్ళటం అనేది తెలుసుకోండి. ఇన్ని పోరాటాల్లో నువ్వు ఆల్రెడీ విజయలక్ష్మి అని పేరు పెట్టుకున్నావు, విజయంగా నువ్వు వెళ్తేనే ఇది అన్ని సక్సెస్ వస్తుంది. అర్థమవుతుందా? లీగల్ ప్రొసీడింగ్స్ నువ్వు అడుగుతున్నది ఏంటి? అతను ఏమంటున్నాడు, ఇల్లు నా పేరు మీద ఉంది, నువ్వు ఈరోజు ఫైటింగ్ చేయకపోతే ఇల్లు నా పేరు మీద ఉంది నాకు ఇచ్చేయండి అంటాడు. నువ్వు ఆల్రెడీ లోన్ కడుతున్నావు, నువ్వు కొంచెం ధైర్యంగానే ఉంటావు కాబట్టి నేను ఇల్లు ఖాళీ చేయను, ఏం చేసుకుంటావో చేసుకో అంటావు. సొంత ఇంట్లో నువ్వు ఉండగలవు తప్ప నీ భర్త పేరు మీద ఉన్న ఇంట్లో నీ పేరు మీదకి అది మారదు, రిజిస్ట్రేషన్ అవ్వదు. ఎప్పుడు అవుతుంది? అతను విల్లింగ్గా నీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు. కొంతమంది ఏం చేస్తారు, నువ్వు చెప్తున్న ఏరియాలు కానీ ఏదన్నా కొన్ని ఇట్లా లిటిగేషన్ ప్రాపర్టీలు కొనేస్తారు. ఎవడికి రౌడీ బ్యాచ్లకి అమ్మేస్తే ఏం చేస్తావు నువ్వు? అతనంటే అతని ఇంట్లోకి రానివ్వు, నువ్వు ఇల్లు ఖాళీ చేయవు. 50 లక్షల ప్రాపర్టీ 10 లక్షలు నువ్వే లోన్ క్లియర్ చేసావు, వాడికి ఏమి చేయం కూడా కుట్టట్లేదు అతనికి. రేపు పొద్దుట దాన్ని 30 లక్షలకు 20 లక్షలకు అమ్మేస్తాడు. అతనికి న్యాయం జరగకపోయినా పర్వాలా, నీకు రూపాయి రాకూడదు అంతే అతని ఉద్దేశం అనుకో. ఏం చేస్తాడు? ఎవడికి 30 లక్షలకు అమ్మేస్తాడు, అప్పుడు ఆ కొనుక్కున్న వాడికి 20 లక్షలు కలిసి వచ్చినట్టే కదా. ఆ రౌడీయిజం చేసుకుని నిన్ను ఖాళీ చేయిస్తాడు, అయిపోయే. సో ఆ సిచ్యుయేషన్ వచ్చేదాకా చేసుకో మాకు. అదంటూ ప్రాపర్టీ అయిపోతే ఇక ఇంతే. సో ఇవి ఇప్పుడు నువ్వు అడిగిన ఆఫర్ జరగాలి అంటే నువ్వు అడిగే ఆఫర్ ఏంటి? అమ్మ ఒక చిన్న ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీతో ఈ లోన్ క్లియర్ చేయమనండి, 2 పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమనండి. 2 పిల్లలు అంటే మీరే, వాళ్ళిద్దరు మైనర్స్ కాబట్టి మీ పేరు మీద గార్డియన్గా నడుస్తుంది. అది కూడా రాంగేనమ్మా. మీ 3 పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు 16 ఏళ్ళు ఉన్న 16 సంవత్సరాలు కాపురం చేసిన భర్తే నిన్ను రోడ్డు మీద పడేశాడు. పిల్లలు ఎవరమ్మా? ఇంకో 10 ఏళ్ళు అయితే ఆడదారి వాళ్ళు చూసుకుంటారు. మా నాన్న ఇచ్చిన ఆస్తి మాకు ఇచ్చేయంటే మళ్ళీ అప్పుడు రోడ్డు మీదకి వెళ్తావా? నీ తదనంతరమే పిల్లలకి. అర్థమవుతుందా? లేదా 3 ఈక్వల్గా షేర్ చేసుకుంటే కనీసం ఎవరి ఫ్లోర్లో వాళ్ళు ఉండడానికన్నా ఉంటుంది, హక్కు ప్రకారం మాట్లాడుకున్నా.